జ్ఞానస్వరూపాన్ని మనం ఆరాధించాలి. అమ్మవారిని జ్ఞానస్వరూపంగా భావించాలి. కేవలం దేహస్వరూపంగా భావిస్తే మళ్ళీ ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే దేవుడి కోసం ఏ పాపం చేసినా తప్పులేదనే భావాలు కొన్ని ప్రచారం చేస్తారు. కొన్ని కథల్లో ఉంటాయి. ఆ ఫలానా పుణ్యతిథి నాడు పాపం చేసినా కూడా అది ఉండదుట. కార్తీక మాసం కథల్లో ఇవే ఎక్కువ ఉంటాయి. భయంకరమైన అజ్ఞానం ఇది. వీటిని పుక్కిటి పురాణాలు అంటారు. 18 పురాణాల్లో కార్తీక పురాణం మాఘ పురాణం లేవు. దయచేసి గ్రహించండి. కార్తీక పురాణం అంత ప్రమాణమైన విషయం ఏం కాదు. కార్తీక మాసంలోనే మొహమాట పడకుండా చెబుతున్నా. ఏ పాప భయం నాకు లేదు, చెప్పేది సత్యం కాబట్టి. కార్తీక పురాణం పుక్కిటి పురాణం. అందులో కథలు నమ్మవలసిన వ్యవహారాలు కావు. చాలా చిక్కగా ఉంటాయి అసలు. ఏ పాపం చేసినా సరే గుళ్ళో చేసామంటే పోతుంది, దీపం పెడితే పోతుంది, స్నానం చేస్తే పోతుంది, ఇంకేమిటి? ఇక పాపాలు చేస్తారు కానీ దానివల్ల మానరండి. అలా ఎక్కడా ఉండదండి ప్రత్యేకం. పాపం పోవాలంటే ఖచ్చితంగా ఒకటే లెక్క. బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తమఖో జ్ఞానం ఇది వేదాంత నిండిమఖ. నువ్వు తెలిసి చేసినా సరే, తెలియక చేసినా సరే, ఇది నేను చెయ్యలేదు, అనంతమైనటువంటి భగవంతుని యొక్క లీలలో భాగంగా ఇది జరిగింది, నేను అనేది లేనే లేదు అని నిరహంకార భావనకి లోనయ్యేంతగా జపం చేయాలి. అంత జ్ఞానాన్ని పొందాలి. అప్పుడే పాపం పోతుంది. ఎందుకంటే మనస్సులో ఉండే జ్ఞాపకమే. పాపమేనా అంతే, పుణ్యమేనా అంతే. పాపపుణ్యాలు సహా మొత్తం తీసేవమ్మా అని అమ్మవారిని అడగాలి. అదే దైవభక్తి. పాపభీతి ఉంటే జరుగుతుంది అది. ఈ పిచ్చి కథలన్నీ చెప్పడం వల్ల ఏమవుతుంటే పాపభీతి లేకపోగా ఇంకాస్త పెరుగుతుంది. పాపం ఇంకాస్త పెరుగుతుంది. ఎందుకంటే ఏం చేసినా పర్వాలేదుట. ఆ గోళ్ళలోకి వెళ్ళి దీపం పెట్టేస్తే అన్నీ పోతాయిట. అందులో కథ కూడా ఉంది అని కావాలని పురాణ కథ, ఆ కార్తీక పురాణం కథలో మీరు గమనించండి. అప్పట్లో ఏవి ఉన్నత కులాలుగా ఉండేవో వాళ్ళ చేతే మహాపాపాలు చేయించారు, వాళ్ళని అప్రతిష్టపాలు చేసి. అంత ఉన్నత కులంలో పుట్టిన వాళ్ళు ఆ పాపం చేసినా కూడా ఆ శివరాత్రి నాడు చేయడం వల్ల, కార్తీక ఏకాదశి నాడు చేయడం వల్ల, క్షీరాబ్ది ద్వాదశి నాడు చేయడం వల్ల, అందున గుళ్ళో చేయడం వల్ల అది పోయిందని చెప్పేస్తే ఇక మొత్తం రెచ్చిపోతారు. ఇంకా పైగా ఇంకోటి ఏం చెబుతారంటే ఈ పురాణం వింటే పాపాలు పోతాయి. పురాణం వింటే పోతాయని ఎందుకన్నారంటే పురాణంలో ఏముందో తెలుసుకుని మనం తప్పు చేయకుండా ఒప్పు చేస్తామని. అంతేగాని ఉట్టిన విని చెవిలో పూలెట్టుకుంటే పాపాలు పోతాయా? అలా ఎలా పోతాయి? అలా వింటే పురాణ కథ ఎందుకు? దాన్ని విన్నామంటే మనం అన్వయించుకుంటాం, అర్థం చేసుకుంటే అన్వయించుకుంటాం, అన్వయిస్తే ఆచరిస్తాం. ఇది పురాణాల కథలో చెప్పిన వాళ్ళ ఉద్దేశం. అందులో కూడా 18 పురాణాలు వేరు, ఈ పురాణాలు వేరు. ఏదో ఏమీ చేయలేక మంచంలో పడున్న వాళ్ళ కోసం కనీసం మీరు ఏదో వినండి, ఏదో స్నానం చేయకపోయినా కాస్త నీళ్లు జలుపుకోండమ్మా, మనసులో తృప్తిగా ఉండండి అనడం కోసం చెబితే ఇక వాటిని మొత్తం మెగా కార్యక్రమాల కింద చేసేస్తున్నారు ఇక్కడ. దీనివల్ల దేశంలో పాపం పెరుగుతుంది కానీ తరగదు. ఏం చేసినా పరిహారాలు సిద్ధంగా కూడా పాపమే చేస్తారండి. మనిషి బలహీనుడు ఎప్పుడు కూడా మనస్సు ఎప్పుడు వ్యతిరేకంగానే ఆలోచిస్తుంది. అంచేతే పాపనాశన్యైన మహా తర్వాత మనం చెప్పుకోవాలి. నా 167వ నామం నిష్పాపాపనాశని. ఆ పాపాలు నశింపజేయడం ఎలాగయ్యా? ముందు దైవభక్తి ఉండాలి, పాపభీతి ఉండాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే దైవభక్తి కలిగించాలి, పాపభీతి కలిగించాలి. ఇప్పుడు దైవభీతి కలుగుతోంది విచిత్రంగా. దేవుడు అంటే భయపడుతున్నాను, లేదు, దైవభక్తి ఉండాలి, పాపభీతి ఉండాలి. జ్ఞానస్వరూపాన్ని మనం ఆరాధించాలి. అమ్మవారిని జ్ఞానస్వరూపంగా భావించాలి. కేవలం దేహస్వరూపంగా భావిస్తే